సవివరంగా మరొకసారి మీ అందరినీ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఈరోజు నిజామాబాద్ నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఆన్ దిస్ ప్రెస్ మీట్. నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ అనేది ఈ జిల్లాలో స్పోర్ట్స్ మెన్ ని ఎంకరేజ్ చేద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళకి అందుకని ఒక లంచ్ ప్రోగ్రాము ఆ 4-5 రోజులు వాళ్ళకి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి చేస్తున్నాం. వి థాట్ ఆఫ్ ఎ టీ షర్ట్ ఫర్ ఎవ్రీ వన్, బట్ దెన్ 5-6 లక్షలకు పోతుంది. అందుకని ఇప్పుడు దాంట్లో క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉన్నట్టు దీంట్లో ఏమైనా ఉంటుందో ఉండదో నాకు వాస్తవంగా తెలియదు. దీనికి మా నాన్నగారు డి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్గా ఉండే, నేను జనరల్ సెక్రటరీగా ఉంటే ఇప్పుడు తను వెళ్ళిపోయిన తర్వాత సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. మీకు తెలుసు, ఈ నెల 27వ తారీఖున మా నాన్నగారిది 76th బర్త్డే. ఈ ఒకేషన్కి తను కలగన్నటువంటి సొసైటీ దాంట్లో ఒక కార్పస్ ఫండ్ ని జమ చేయటం జరిగింది. ఆ కార్పస్ ఫండ్ లోంచి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ భాగాన్ని, ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ ని ఈ స్పోర్ట్స్ మెన్ కి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కి సద్వినియోగం చేయాలనేది ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈ నెల 23, 24, 25, 26 రోజు స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఈవెంట్ కండక్ట్ చేసి, ఈ స్పోర్ట్స్ కూడా జిల్లాలో ఉన్నటువంటి హై స్కూలు మరియు జూనియర్ కాలేజెస్ కి స్టూడెంట్స్ కు ఏర్పాటు చేయాలని సొసైటీ సభ్యులు నిర్వహించడం జరిగింది. వాళ్ళు నిర్ణయించిన మేరకు స్పోర్ట్స్ యాక్టివిటీ ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు కూడా కమిటీ సభ్యులైనటువంటి సాయిలు గారు కూడా తన పూర్తి సమయాన్ని ఇచ్చి, తనకు మా నాన్నకు ఉన్నటువంటి సంబంధమే కానివ్వండి, తనకు స్పోర్ట్స్ పట్ల ఉన్నటువంటి ఆసక్తే కానివ్వండి, తను ముందుకొచ్చి ఈ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటానండి అని చెప్పినందుకు నేను వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని జిల్లాలో ఉండే అప్కమింగ్ స్పోర్ట్స్ మెన్ అందరూ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, స్కూల్ అండ్ జూనియర్ కాలేజెస్ వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద ఎత్తున దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను ప్రెస్, మీడియా మిత్రుల ద్వారా జిల్లా హై స్కూలు, జూనియర్ కాలేజెస్ పిల్లలకు, పేరెంట్స్ కు తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనకు స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గ్రౌండ్ లోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. వచ్చిన పిల్లలందరికీ కూడా ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఉంటారు కాబట్టి మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా వాళ్ళకి అక్కడే ఉంటుంది. అలాగే పీఈటీస్ అసోసియేషన్ వాళ్ళు కూడా నాకు వాళ్ళ సహకారాన్ని తెలియజేశారు. మామూలుగా పీఈటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా ఈ మీటింగ్ అసలు రావాల్సింది, అనుకోకుండా ఒక సడన్ మీటింగ్ రావటం మూలాన విద్యాసాగర్ రెడ్డి గారు ఈ మీటింగ్ కి అటెండ్ కాలేకపోయారు. వారి సహకారం కూడా ఉంది. దీంట్లో మాకు జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, డిఈఓ గారు, జూనియర్ కాలేజ్ ఆర్ఐఓ అండ్ డివిఓ గారు వీరందరూ కూడా సహకరించినందుకు
మీ ద్వారా వారందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఒక మంచి ఉద్దేశంతో ఈ సొసైటీ ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ ఒక్కసారే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఏదో రకమైనటువంటి ఒక స్పోర్ట్స్ యాక్టివిటీని నిర్వహించాలని చెప్పేసి సొసైటీ సభ్యులు నిర్ణయించడం జరిగింది. సో ఇది ఒక రెగ్యులర్ అండ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఈ ఈవెంట్ తోని స్టార్ట్ అవుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి యాక్టివిటీస్ మన ముందు చేస్తూ ఉంటాం. ఇప్పుడు దీంట్లో మేము కండక్ట్ చేస్తున్నటువంటి స్పోర్ట్స్ కబడ్డీ, ఖోఖో, బాస్కెట్ బాల్ అండ్ వాలీబాల్ అండ్ బాక్సింగ్. సో దీంట్లో మనం ప్రత్యేకంగా వారికి సమకూర్చాల్సినటువంటి స్పోర్ట్స్ అవైతే ఏం లేవు. కానీ గెలిచిన టీంకి 10,000 రూపీస్ ఫస్ట్ ప్రైజ్ గా, రన్నర్స్ కి 5,000 రూపీస్ క్యాష్ అవార్డు పెట్టడం జరిగింది. ఈ ఇండివిజువల్ స్పోర్ట్స్ 3,000, 2,000 బాక్సింగ్ లో విన్నర్ కి 3,000, రన్నర్ కి 2,000. పార్టిసిపెంట్స్ అందరికీ రికార్డు చెప్తున్నా మీకు. పార్టిసిపెంట్స్ అందరికీ ఏదో ఒకటి చేయాలని ఉండే.